చెప్పండి. ఇప్పుడు ఈ పంచాంగాన్ని మన తెలుగు వారి క్యాలెండర్గా అనుకోవచ్చు అంటారా? పంచాంగము అనేది అత్యంత పవిత్రమైనది, ఒక శాస్త్రీయమైనది. అంటే మన పూర్వీకులైనటువంటి మహర్షులు అత్యంత వైజ్ఞానికంగా సూర్యుడు, భూమి, చంద్రుని యొక్క స్థితిగతులను అనుసరించి చేసినటువంటి గణితాలతో తయారు చేసినటువంటి ఒక ధార్మిక ప్రక్రియ. దీన్ని పంచాంగం అంటారు. కానీ క్యాలెండర్లో వచ్చేది ఏముంటుంది? ఈరోజు ఈ వారం ఈ డేట్, అంటే దీని నుంచి తేదీ, అంతకంటే దాని గురించి ఇంకొకటి మనకు తెలియదు. దాంట్లో ఈరోజు 31వ తారీఖు ఏంటి అంటే దీని గురించి ఈ 31వ తారీఖు ఈరోజు ఉంది, గురువారం 31వ తారీఖు. ఈరోజు ఏ గ్రహస్థితి ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు భూమి మీద, చంద్రుని మీద ఏ విధంగా ప్రసరింపబడతాయి, దాని నుంచి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇది ఏది కూడా మనకు క్యాలెండర్లో తెలియదు. మనకు దాని గురించి స్పష్టమైనటువంటి అవగాహన రావాలి అంటే అది కేవలం పంచాంగం వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వారం 7 వారాలు ఉన్నాయి. అంటే వారము అనేది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ 1 డిగ్రీ అంత తిరుగుతుంది. దానికి వారము అనుకుని పేరు. ఆ సూర్యునికి మన శాస్త్రంలో ఏం చెప్తారంటే సప్తాశ్వ రథమారూఢం అనుకోని, అంటే 7 రథాలున్నటువంటి 7 అశ్వాలున్నటువంటి ఒక రథం మీద సూర్యుడు వస్తూ ఉన్నాడు అనుకోని. ఆ 7 అశ్వాలే మనకు ఒక్కొక్క వారానికి ప్రతిరూపంగా ఉన్నాయి. ఇప్పుడు వైజ్ఞానికులు కూడా ఏమని చెప్తారు అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి రశ్ముల్లో 7 రంగులు ఉన్నాయి అనుకోని. దాంట్లో వైట్, ఎల్లో, బ్లాక్, బ్లూ, ఈ విధంగా 7 వర్ణాలు ఉన్నాయి అనుకోని. ఆ 7 వర్ణాలు మనకు జ్యోతిష్ శాస్త్రంలో సూర్యునికి రెడ్డి చెప్పారు. ఆ వర్ణం అక్కడ సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాల్లో రెడ్ ఉంది, వైట్ చెప్పారు. ఆ వైట్ అనేది చంద్రుని వర్ణంగా మనం అభివర్ణిస్తాం. అదేవిధంగా కుజునికి, బుధునికి ఎల్లో చెప్తూ ఉంటాం, లేదంటే బ్లూ చెప్తాం, అంటే శనికి. ఈ వర్ణాలన్నింటినీ కూడా దీని గురించి తెలుసుకొని నిక్కచ్చిగా చెప్పేటువంటిది మన పంచాంగం మాత్రమే. ఈ క్యాలెండర్ అనేది ఏమంటే మనకు మన దేశం సంస్కృతి కాదు. అది విదేశాల నుంచి బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పరిపాలన చేసే సమయంలో మన మీద బలవంతంగా రుద్దినటువంటి ఒక సంస్కృతి. ఎందుకంటే ఆ క్యాలెండర్ అనేది కేవలం క్రిస్టియన్ సంప్రదాయంలో వచ్చేటువంటి ఒక వ్యవస్థ. మన పంచాంగంలో ఏమైపోతుందంటే ఈరోజు తిథి, అంటే ఈ తిథిని లేదంటే ఈ వారాన్ని, ఈ నక్షత్రాన్ని, దీన్ని బేసిక్ చేసుకొని మనం చూస్తే, వేదశాలల్లో మనం టెలిస్కోప్ ద్వారా చూస్తుంటే ఆ సూర్యుని యొక్క, చంద్రుని యొక్క, భూమి యొక్క గ్రహణం, ఇది సంచారం అనేది మనకు తెలుస్తూ వస్తుంది. మన హిందువులకేమంటే ఇప్పుడు ఒక మంచి సరి అయినటువంటి ఒక జ్యోతిష పండితుని కూర్చోబెట్టి ఒక 50 సంవత్సరాల తర్వాత ఏ రోజు ఏ పండుగలు వస్తాయి, ఏ రోజు ఏ తిథి వస్తుంది, ఏ రోజు ఎటు గ్రహస్థితులు ఉంటాయి, గ్రహణం ఎప్పుడు వస్తుంది, అంటే ప్రతి ఒక్క విచారాన్ని నిక్కచ్చిగా ఒక రూమ్లో కూర్చోబెట్టి అతనికి ఏం లేకుండా పేపర్ పెన్ ఇస్తే కూడా చేసి చూపించగలుగుతారు. అంటే ఒక విషయం అండి, ఇప్పుడు క్యాలెండర్ అనేది కూడా పంచాంగాన్ని ఆధారం చేసుకుని రూపొందించిందేనా? కాదమ్మా, కాదంటే దాని దృష్టిలో పెట్టుకుని ఈ వారం ఎలా వస్తుంది అన్న విషయం పంచాంగం ఆధారం చేసుకోవట్లేదంటారా? వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకేమంటే 360 రోజులు. ఈరోజు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ 1, 2, 3, 4. అసలు దానికి దీనికి రెండింటినీ తెలుగు వాళ్ళ క్యాలెండర్ అనే దానికి మాత్రం ససేమిరా